నిన్న సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పిచ్చింది. నాకు తెలిసి ఇటీవల కాలంలో ఇటువంటి తీర్పు మనం చూసుండం. ఎందుకు ఆ మాట అనాల్సొస్తుందంటే, తను మామూలుగా పిటిషనర్ పెట్టినటువంటి రిలీఫ్‌కి మించి వెళ్ళింది సుప్రీంకోర్టు. తనకున్నటువంటి విస్తృత అధికారాలను ఉపయోగించి ఈ తీర్పిచ్చింది. ఏంటి అంటే, సహజంగా ఎందుకెళ్తారు? ఈ ఫలితం ఇదయింది గాబట్టి, ఆ ఎన్నిక రద్దు చేయమని ఎళ్తారు. పిటిషనర్ గూడా అదే. దీంట్లో రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ చేసినటువంటి నిర్వాకం ఈ ఎన్నిక చెల్లదు గాబట్టి దాన్ని తీసేయమని ఎళ్ళాడు. కానీ సుప్రీంకోర్టు ఒకడుగు ముందుకేసేసి ఎన్నిక చెల్లదని కాదు. అసలు మీరు ఎన్నికవ్వటం కరెక్ట్ అని చెప్పి మీరే మేయర్ అని చెప్పి చండీగఢ్ మేయర్‌గా ఆ పిటిషనర్‌ని కూర్చోబెట్టింది ఆ స్థానంలో. ఇది విలక్షణమైన తీర్పని ఎందుకు అనాల్సొస్తుందంటే, దీనికి పర్యవసానాలు కూడా వాళ్ళు ఆలోచించారు. అదే గనక ఎన్నిక రద్దు చేసుంటే, మళ్ళా ఎన్నిక జరుగుంటే, ఎవరైతే తప్పుగా ఎన్నికయ్యారో వాళ్ళు మళ్ళా ఎన్నికయ్యేవాళ్ళు. ప్రజాస్వామ్యం పరిహాసం పాలయ్యేది. మంచిది. అందుకనే సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఇచ్చిన తీర్పులో అత్యంత, అత్యంత స్ సంచలనాత్మకమైన తీర్పని చెప్పొచ్చు. విలక్షణమైన తీర్పని చెప్పొచ్చు. ఏం జరిగిందసలిక్కడ? ఈ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఎందుకనంటే మీకు అది కూడా తెలియాలి. అవ్వచ్చు మీరు ఇదేదో చిన్న ఒక చి మేయర్ స్థానం ఎన్నికని అనుకోవచ్చు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో వీడియోల్లో అది గనక బయటికెళ్ళినట్టయితే, అది గనక రద్దు కాకపోయినట్టయితే ఎన్నో వాటికి భారత్ ఇమేజే పోయుండేది నా దృష్టిలో. ఏంటసలు ఏం జరిగింది? మొత్తం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మీకు తెలుసు కదా! కేంద్ర పాలిత ప్రాంతం అది చండీగఢ్. దానికి కౌన్సిలర్స్ 30 మంది ఎన్నికయ్యే కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక్కరికేందంటే ఓటు హక్కు ఉంటది. అక్కడ దానికి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌కి. సో, కాబట్టి మొత్తం 36 అవుతారు. సో, ఇందులో ఎన్నికైన వాళ్ళలో 14 మంది బీజేపీ వాళ్ళు, 14 మంది ఆప్ వాళ్ళు, 6 కాంగ్రెస్సు, శిరోమణి అకాలీదళ్ ఒకరున్నారు. ఇదండి మొత్తం పిక్చర్ ఇది. ప్లస్సు ఎక్స్ అఫిషియో మెంబర్ ఆఫ్ పార్లమెంటు బీజేపీ ఆవిడుంది. అనుపమ్ ఖేర్ భార్య ఆవిడ. కిరణ్ ఖేర్. సో, వీళ్ళు ఎన్నుకోవాలి మేయర్‌కి. జనవరి 30 ఎన్నిక జరిగింది. అయితే ఎన్నిక అయిపోయిన తర్వాత వాస్తవంగా ఏంది ఆపు, కాంగ్రెసు, ఇండీ కూటమి కింద మొట్టమొదటిసారి ఒక ప్రయోగం చేశారు. అక్కడ కలిసి పోటీ చేశారు. ఆ 2 కలిసి. అంటే వాళ్ళకి 14, 6 అంటే 20 స్థానాలు. బీజేపీ శిరోమణి అకాలీదళ్ కలుపుకుంది. అంటే 14, 1 15 ప్లస్ వాళ్ళ ఎక్స్ అఫిషియో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కిరణ్ ఖేర్ ఉన్నారు కాబట్టి 16 ఇదండి లెక్క. సో, కాబట్టి నేచురల్‌గా ఆప్ క్యాండిడేటే మేయర్ అవుతాడు. అయితే ఏం జరిగిందిక్కడ? ప్రిసైడింగ్ ఆఫీసర్ అదేంటో మరి వీడియోల్లో చూస్తున్నప్పుడే కెమెరాల వైపు చూస్తూ కూడా బ్యాలెట్ పేపర్‌ల మీద మార్కులు పెట్టాడు. యాక్చువల్‌గా ఏ విధంగానే ఓటు చెల్లకుండా ఉండదు. ఎందుకనంటే వాళ్ళు అభ్యర్థి వేసిన దాంట్లో ఎక్కడైనా తప్పులుండాలి గానీ, అది కూడా 3 టైప్స్ ఆఫ్ గ్రౌండ్స్‌లోనే జరుగుతుందది. సో, మొత్తం మీద ఏం జరిగింది? సో, కాబట్టి 8 మంది బ్యాలెట్ చెల్లదని చెప్పి డిక్లేర్ చేసి 16 బీజేపీ క్యాండిడేట్‌కొచ్చినియి, 12 ఆప్ క్యాండిడేట్‌కొచ్చినియి అని చెప్పి బీజేపీ క్యాండిడేట్‌ని మేయర్‌గా ఎలక్ట్ చేశాడు. అందరూ అది వీడియోలో కనపడుతుంది అతను ఎట్లా చేస్తున్నాడనేది. అందరూ ఏమనుకుంటున్నారు ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఈయనెవరో బ్యూరోక్రాట్ అనుకుంటున్నారు. దట్ ఈస్ ఆల్సో రాంగ్. హి ఈస్ నాట్ ఎ బ్యూరోక్రాట్. ఎక్స్ బీజేపీ కౌన్సిలర్. అది మర్చిపోతున్నారు అందరూ. ఆయన బ్యూరోక్రాట్ కాదు. ఎక్స్ బీజేపీ కౌన్సిలర్. స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్‌లో ఆ రూల్ ఏదో ఉన్నట్టుంది. ఎవరినైనా పెట్టుకోవచ్చునేమో. మరి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా. సో, తను చేసినటువంటిది ఎంత దారుణాతిదారుణమేనంటే, నాకు చూడంగా మొన్న పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8 ఎన్నికలు జరిగినాయి కదా!
రిగ్గింగ్ జరిగింది, మొబైల్ ఆపి ఇంటర్నెట్ ఆపి రిగ్గింగ్ జరిగింది చూసారా? ఎగ్జాక్ట్గా దానికి దీనికి తేడా ఇవ్వలేదు. కాకపోతే అది పెద్ద స్కేల్ దేశం మొత్తం మీద జరిపారు. ఇక్కడ చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిపారు. సో కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. భారత్లో ఇటువంటిది ప్రజాస్వామ్యంలో పాకిస్తాన్ గురించి అంటే ఎవరికి తెలియదేం కాదు, ఎప్పుడు రిగ్గింగ్ చేస్తూ ఉంటారు అక్కడ. మన దగ్గర అటువంటిది ఎప్పుడైనా జరిగిందంటే జరిగింది. 1989లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి ఫరూక్ అబ్దుల్లా చీఫ్ మినిస్టర్గా కూర్చోబెట్టినప్పుడు కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళని గెలిపించారు. అది రిగ్గింగ్ జరిగినటువంటి ఎన్నిక. సో కాబట్టి జరగకుండా లేదు. కాకపోతే ఇది గనక తీర్పు రావటం వలన ఒకటి, ప్రపంచంలో కూడా ఎక్కడన్నా ఎవరన్నా చూసినా మీడియా కూడా దీన్ని సుప్రీంకోర్టు గర్హించటం అనేది భారత్ ఇమేజ్ని పెంచింది. అంటే వీళ్ళ వ్యవస్థలు పనిచేస్తున్నాయి ప్రజాస్వామ్యం కోసం, అది ఎక్కడ దాకైనా వెళ్తారు భారత్ ప్రజలు అనేటువంటి భావన ప్రపంచంలో కలగటానికి ఉపయోగపడుతుంది. అలాగే మన దేశ ప్రజలకు కూడా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కలుగుతుంది. అలానే వ్యవస్థల మీద నమ్మకం కుదురుతుంది ముందు అన్నిటికన్నా కూడా. సుప్రీంకోర్టు ఉంది మాకు, ఎక్కడైనా తప్పు జరిగితే ఎగ్జిక్యూటివ్ ఎక్కడైనా తప్పు చేస్తే మేము సుప్రీంకోర్టుకి వెళ్తే న్యాయం దొరుకుతుందనేటువంటి పునర్విశ్వాసం వల్ల జనానికి గట్టిగా కలగటానికి ఈ తీర్పు ఉపయోగపడింది. సో తీర్పు రాకపోతే ఏమై ఉండేది? ఎందుకని నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చాలామంది ఇంతవరకు తీర్పులు ఎట్లా వస్తాయి? వెళ్తే ఓకే, ఎన్నిక బాగలేకపోతే ఎన్నికను రద్దు చేస్తాడు. రద్దు చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఇంకొకసారి ఎన్నిక పెడతారు. ఏమై ఉండేది ఇప్పుడు రద్దు చేసిన తర్వాత? ఈ లోపల ఏం చేశారు? ఆప్ 3 కౌన్సిలర్స్ని బీజేపీ తిప్పుకుంది తన వైపు. ఏ కారణాల వలన అందరికి తెలుసు ఎట్లా తిప్పుకుంటారు అనేది. ఆ కారణం ఇప్పుడు కనుక ఎన్నిక పెట్టేటట్టయితే 16+3 19 బీజేపీకి వస్తాయి. వాళ్ళకి 20లో 3 పోతే 17 వాళ్ళ కూటమికి వస్తాయి. సో ఎన్నిక రద్దు చేయటం వల్ల వచ్చిన ప్రయోజనం ఏముంది? దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళ 3ని మార్చుకున్నారు. సో కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంది. అందుకని ఒక అడుగు ముందుకెళ్ళింది. సుప్రీంకోర్టు తీర్పు విలక్షణమని అందుకని చెప్పాల్సి వస్తుంది. దీంట్లో ఇంకో గుణపాఠం మనం నేర్చుకోవాలండి. చాలామంది ప్రతిపక్షాలు మాట్లాడుతుంటాయి కదా, బ్యాలెట్ పేపర్ పెట్టండి, బ్యాలెట్ పేపర్ పెట్టండి అని. ప్రత్యక్షంగా కనపడుతుంది బ్యాలెట్ పేపర్ వలన వచ్చే నష్టం ఇది. పాకిస్తాన్లో మన రిగ్గింగ్ జరిగింది బ్యాలెట్ పేపర్ ఉండటం వల్ల. సో ప్రతిపక్షాలేం పతితులేం కాదు ఇట్లో. వాళ్ళకి ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లు ఎందుకు అడుగుతున్నారు? ఇదే బాటలో నడుద్దాం. సో కాబట్టి బ్యాలెట్ పేపరు ఒక చిన్న ఎన్నికైనా సరే ఖచ్చితంగా ఈవీఎంల ద్వారా పని జరపాలి. బ్యాలెట్ పేపర్లు వాడకూడదు. ఎంతవరకు మనిషికి తప్పు చేయడానికి మాన్యువల్కి తప్పు చేయడానికి అవకాశం ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయాలి. అది ఇదో గుణపాఠం దీంట్లో. సో ఈ ఈ విషయంలో ఏంటంటే వాళ్ళ ఆ వీడియోలో దొరికారు కాబట్టి అపోజిషను బీజేపీని సహజంగానే విమర్శిస్తాయి. దాన్ని నేను తప్పట్లేకపోతున్నది ఈ విషయంలో. సో కాబట్టి అయితే వీళ్ళేమైనా పత్తిత్తులు అంటే కాదు, అందరే రాజకీయ పార్టీలు అవకాశం దొరికితే ఎవరైనా చేస్తున్నారు ఈ పనులు. పర్టికులర్గా ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది కేంద్రపాలిత ప్రాంతం. రెండోది క్లియర్గా ఒకటండి, మీరు బీజేపీ పాత్ర లేదని ఎవరైనా అనుకుంటే సుప్రీంకోర్టు టీవీల్లో చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఎక్కడా బీజేపీ మీద కామెంట్ చేయలేదు కదా అని. ఎందుకు చేస్తుందండి సుప్రీంకోర్టు? ఆ కేసు ఎందుకు అంతవరకు మాట్లాడుతుంది? అది రాజకీయ పరంగా మనం డిస్కస్ చేసుకోవాలి. ఏమండి ఎటువంటి పాత్ర లేకపోతే బీజేపీకి, మరి బీజేపీ తరఫున మేయర్ ఎన్నిక కాగానే అందరూ బీజేపీ కౌన్సిలర్స్ వెళ్ళి కంగ్రాచులేషన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు కదా. ఎటువంటి పాత్ర లేకపోయేటట్టయితే ఈ 3 కౌన్సిలర్స్ని, ఆప్ కౌన్సిలర్స్ని ఇప్పుడు ఎందుకు తిప్పుకున్నారు? ఏం ఊహించారు? సుప్రీంకోర్టు ఎన్నిక రద్దు చేస్తుంది, తిరిగి మళ్ళీ ఎన్నిక కావచ్చు 3ని గనక మన వైపు తిప్పుకోగలిగితే. అంటే ఒకటి, ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లాస్ వర్తించవు స్థానిక సంస్థలకి. చాలా మందికి అది తెలియాలి ముందు. ఎందుకంటే అసెంబ్లీకి పార్లమెంటు వేరు, ఇది వేరు. అసెంబ్లీలో కూడా ఆ చట్టాలను ఎట్లా మ్యానిపులేట్ చేయాలో మన వాళ్ళకి బాగా తెలుసు, అది వేరే విషయం. కాకపోతే అసలు చట్టమే లేదు ఇక్కడ. ఎవరైనా స్వేచ్ఛగా ఎవరికైనా ఓటేసుకోవచ్చు స్థానిక సంస్థల్లో. సో వాళ్ళు 3ని మార్చుకోగలిగారు.
సో కాబట్టి ఇవాళ ఆ తీర్పు అనేది మరి బీజేపీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఈ ముగ్గురిని మార్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఎన్నిక రద్దు చేస్తే మళ్ళీ తిరిగి వీళ్ళని ఎన్నుకోవాలనేదే కదా. సో ఏది ఏమైనా కూడా నాకైతే మాత్రం బీజేపీ దీంట్లో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. డిఫెక్షన్స్ దాని మీద కూడా నేను ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాను. ఏందంటే ఏ అసెంబ్లీలైనా ఆ అసెంబ్లీలని కాకపోతే ఏంటి రాజీనామా చేయకుండా కొత్త పద్ధతి ఏంటి? లెజిస్లేటివ్ పార్టీలో 200 మందిని మార్చుకున్నారనుకో, ఇంకా రాజీనామా చేయాల్సిన పని ఉండకూడదు. ఏదైనా ఇది అంత మంచి సాంప్రదాయం కాదు. బీజేపీ చేస్తుంది కూడా. మోడీ ఇంత మంచి దీంట్లో వెళ్తున్నటువంటి టైంలో ఇటువంటి ఆయన ఇమేజ్‌కి మచ్చే. అనొచ్చు మీరు మోడీ డైరెక్ట్‌గా ఇది చూసాడంటే చూసి ఉండకపోవచ్చు. నేను కాదంటలేదు దానికి. కానీ బీజేపీ నాయకత్వానికి తెలియకుండానే ఇదంతా జరిగిందంటే నమ్మలేం. ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నేను మిగతా విషయాల్లో మోడీని నిజంగా సమర్థిస్తా. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా కూడా బీజేపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా. బీజేపీని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీంట్లో బీజేపీ పాత్ర లేదని ఎవరన్నా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఆత్మవంచన. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ముఖ్యంగా అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ మీద గురుతర బాధ్యత ఉందని మర్చిపోవద్దు. సుప్రీంకోర్టు నిజంగా చెప్పాలంటే ఇవాళ సుప్రీంకోర్టుకి హ్యాట్స్ ఆఫ్. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది. బీజేపీకి కూడా ఇది గుణపాఠం. ఆత్మ పరిశీలన చేసుకుంటుందని ఆశిద్దాం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.